హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా, మీరు కామెంట్ చేసిన వీడియో మేము మీ ముందు తీసుకొని వచ్చేస్తామని. మీరు కామెంట్ చాలా మంది చేశారు, కామెంట్ ఇంట్రెస్ట్ అనిపించింది. ఆ కామెంట్ ఏంటంటే, నౌ డూ వన్ లవ్ స్టోరీ వీడియో ఫ్రమ్ యువర్ గ్యాంగ్. మా గ్యాంగ్ లో ఒక లవ్ స్టోరీ అయితే మీరు అడిగారు కాబట్టి మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి మీ ముందుకు తీసుకొని వచ్చేస్తున్నాం. ఈ కామెంట్ చూసుకోండి ఒకసారి. ఈ కామెంట్ అయితే వచ్చింది. మనం ఇప్పుడు మా గ్యాంగ్ లో నుండి మా టీం మెంబర్ ఒక లవ్ స్టోరీ అయితే మేము ముందు తీసుకొని వచ్చేస్తాం. చాలా ఎమోషనల్ ఉంటుంది. నాన్ స్టాప్ అడిగేద్దాం, మొత్తం అడిగేసి చూసుకోండి వీడియో. సో గైస్, ఇప్పుడు చిన్న లవ్ స్టోరీ అయితే మేము ముందు తీసుకొని వచ్చేస్తున్నా. హాయ్, ఇప్పుడు నీ లవ్ స్టోరీ అందరినీ ముందు తీసుకొని వద్దాం అనుకుంటున్నా. ఓకే, నేను ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు రెడీ ఉన్నావు చెప్పడానికి? రెడీ ఉన్నా. ప్రతి ఒక్క క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ఉంటుంది. పక్కా కదా? పక్కా. చూసేద్దాం గైస్. ఇప్పుడు అన్నిటికైతే ఒకే చెప్పేసిండు. మనం క్వశ్చన్స్ అడిగి చూసేద్దాం, ఆ లవ్ స్టోరీ మొత్తం తెలుసుకుందాం. సో నీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఏముంది అంటే మనం గల్లీలలో ఎట్లా తిరుగుతూ ఉంటాం కదా. సో అమ్మాయి అనిపించేసింది. మనది ఎట్లుంటుంది ఏజ్లో, అరే ఒక అమ్మాయి మంచిగా అనిపించిందా, చలో రైట్ ఆమెని పట్టేసామని ఉంటుంది కదా. సో అలా పట్టేసిన. ఎక్కడ స్టార్ట్ అయింది? మనం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే నువ్వు ఫస్ట్ మాట్లాడించినావా, తను మాట్లాడించిందా? నేను అంటే ఫస్ట్ అమ్మాయిలే మాట్లాడారు కదా, వాళ్ళకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనమే ఫస్ట్ టెక్స్ట్ చేసినాం అనమాట. తన సైడ్ నుంచి ఏం రిప్లై వచ్చింది నీకు? ఫస్ట్ నేనైతే టెక్స్ట్ చేసిన హాయ్. తను ఎమోజీ పెట్టింది, ఐస్ పైన ఉండే కదా, ఆ ఎమోజీ పెట్టింది ఎవరు అన్నట్టు క్వశ్చన్ మార్క్ లాగా. సో నేను ఇట్లా నేను చూసాను కాలేజ్ నుంచి. చిన్ను అంటే గుర్తుపడతారా? నేను చిన్ను అని ఎట్లా చెప్పిను? చిన్ను అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిల్లర్ కింగ్ చిన్ను కదా. అంటే కిల్లర్ కింగ్ చిన్ను అనే అకౌంట్ నుంచి మెసేజ్ పోయింది కదా. సో చిన్ను అని చెప్పా, ఫస్ట్ చిన్ను అని చెప్పిన. సో చిన్ను, నేను ఇట్లా నిన్ను చూసాను, ఇట్లా బయట తిరుగుతుంటే కనిపించావు, సో నచ్చావు, అందుకే నీకు టెక్స్ట్ చేసిన, నీ ఐస్ చాలా బాగున్నాయని జస్ట్ కొంచెం ఫ్లడ్ చేసిన. ఫ్లడ్ చేసిన తర్వాత తను సారీ, నేను నిన్ను ఎక్కడ చూడలేదు, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నువ్వు తెలియని వాళ్ళతో నేను చాట్ చేయను అసలు, అయినా నువ్వు తెలియనప్పుడు నేను ఎందుకు చాట్ చేయను, నేను బ్లాక్ చేస్తున్నా. బ్లాక్ చేస్తా అన్నప్పుడు కొంచెం వేరే అనిపించింది బ్రో. ఎందుకు బ్లాక్ చేస్తావు? తెలియని వాళ్ళతో కొంచెం పరిచయం పెంచుకుంటేనే కదా తెలుస్తారు, లేకపోతే తెలియదు కదా, ఇలానే ఉండిపోతావు ఒకదానివి లైఫ్లో, ఓన్లీ ఫ్రెండ్స్ అని ఉంటావా అని చెప్పిన. అదే చెప్పు నీ బాధ ఏంది అని కొంచెం పొగరుగా మాట్లాడి ఎంతమంది అమ్మాయిలకు మెసేజ్ చేసినావు? అలా ఏం లేదు, ఎంతమందికి చేసినా అంటే చాలా మందికి చేసినాం బ్రో, ఎట్లా చేస్తూనే ఉంటాం. సో కాకపోతే ఈ అమ్మాయి ఎందుకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. రియల్గా చెప్పాలంటే ఐస్కి పడిపోయినా బ్రో. కానీ చూడంగానే పడిపోయినా, అందుకే టెక్స్ట్ చేసేసిన. కాకపోతే కొంచెం లైట్గా ఫ్లడ్ చేసిన 2 డేస్కి కొంచెం రిలేషన్ అంటే ఫ్రెండ్ లెక్క కొంచెం చాటింగ్ అలా అయింది. చాట్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకున్నా, నీ మీద ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి, కొంచెం కొన్ని ఎక్స్ప్రెస్ చేయాలా, చెప్పాలా అని అంటే, ఏంటి చెప్పు అని అన్నది. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగిన. లేరు, నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, నాకు లవ్ అంటేనే నచ్చదు, నేను లవ్ జోలికి పోను అని చెప్పింది. సరే, నేను అలా అంటలేదు, జస్ట్ ఫ్రెండ్ లాగానే చెప్తున్నా, జస్ట్ నీ మీద ఫీలింగ్స్ వచ్చినాయి అంతే అని చెప్పిన. ఓహో అట్లా, చెప్పు ఏంటో నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. దాని తర్వాత నాకు నచ్చిందంటే ఐ విల్ యాక్సెప్ట్ అని అన్నది. సరే అని నేనేం చేసిన అంటే, నీ మీద కొంచెం క్రష్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసినావా, ప్రపోజ్ చేసిందా? ఆబ్వియస్లీ నేనే చేసినాను. ఇన్ని డేస్ నుంచి నేను లవ్ చేస్తున్నా అని డైరెక్ట్ పెట్టేసిన బ్రో టెక్స్ట్. షీ టుక్ అంటే ఒక కొన్ని సెకండ్స్ స్టన్ అయిపోయినట్టుంది.
స్టన్ అయిపోయింది, నాకు రిప్లై ఇవ్వలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా రిప్లై ఇవ్వలేదు నాకు. అప్పుడు నీకేమనిపించింది? చాలాసార్లు ఓపెన్ చేసి చెక్ చేసిన బ్రో, నన్ను బ్లాక్ చేసిందా అని. చాలాసార్లు ఓపెన్ చేసి చెక్ చేసిన బ్రో, నన్ను బ్లాక్ చేసిందా అని. ప్రొఫైల్ ఓపెన్ చేసి చాలాసార్లు చెక్ చేసిన, కానీ బ్లాక్ చేయలే. కొంచెం అప్పుడు ఇంకా హోప్స్ పెరిగినాయి, అరే చేస్తుందేమో అమ్మాయి, యాక్సెప్ట్ చేస్తుందేమో అని అనుకున్నా. సో కొంచెం టైం తీసుకున్నాక సారీ ఇలాంటివి నాకు నచ్చవని చెప్పినాక ముందే అని చెప్పేసింది. సారీ ఇలాంటివి నాకు నచ్చవని చెప్పినాక ముందే అని చెప్పేసింది. తర్వాతకి కొన్ని డేస్ తర్వాత కొంచెం టైం తీసుకుని అయినా చెప్పు, కాకపోతే నేను వదిలేసుకోవాలన్నట్టు లేదు అని చెప్పాను. తను ఏమన్నది, ఓకే జస్ట్ గివ్ సమ్ టైమ్ అని అన్నది. టేక్ యువర్ ఓన్ టైమ్ అని నేను చెప్పిన తర్వాత కొన్ని డేస్ టైం తీసుకుంది. అప్పటికి నా ఫోన్ బ్లాస్ట్ అయిపోయింది బ్రో మధ్యలో. ఆమె టెక్స్ట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నా అంటే, అరే టెక్స్ట్ చేసేదేమో, నా దగ్గర ఫోన్ లేదు, టెక్స్ట్ చేసేదేమో ఫోన్ లేదని ఒక టెన్షన్ ఉంటే అప్పుడే విలేజ్ నుంచి మా బావ వచ్చినుండే. ఆయన బావలో ఫస్ట్ ఆయన ఫోన్లో లాగిన్ అయినా బ్రో. లాగిన్ అయిన తర్వాతకి అది కూడా 5-6 డేస్ అవుతుంది. అరే అమ్మాయి మెసేజ్ చేయొచ్చు నాకు యాక్సెప్ట్ చేస్తుందేమో అని అనుకున్నా. చేయొచ్చు, ఆల్రెడీ మెసేజ్ పడ్డది అనుకున్నా. కాబట్టి మా బాబాయ్ ఫోన్ తీసుకొని నా ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయిన తర్వాతకి మెసేజే లేదు బ్రో. నేను ఏదైతే పెట్టినా అదే లాస్ట్. మా బావ వెళ్ళిపోయిన తర్వాత మా మమ్మీ ఫోన్ తీసుకున్నా. చిన్న మమ్మీ ఫోన్ ఉంటుంది, నా ఫోన్ బ్లాస్ట్ అయిపోయింది. అప్పటికి ఇంకా చేపించలేదు, అంటే ఇంట్లో ఎవరు మాట్లాడతలేరు, సో చేపించలేదు. మమ్మీ ఫోన్ వాడుతున్నా. ఆమె నంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అంటే వాళ్ళ కాలేజ్లో తెలిసిన అమ్మాయిలు ఉన్నారు నాకు. సో నంబర్ కనుక్కొని కాల్ చేసిన. 2-3 డేస్ మాట్లాడేది మంచిగా. దాని తర్వాత బ్లాక్లో పెట్టింది. ఇంకా నేను అనుకున్నా, అరే వద్దులే ఈ అమ్మాయిని నేను డిస్టర్బ్ చేస్తున్నా అనుకుంటుందేమో, నా వల్ల ఈమె లైఫ్లో డిస్టర్బ్ ఎందుకు, సరే క్యారీ ఆన్, కానీ నేను కూడా రిమూవ్ ఆన్ అయిపోతా అని అనుకునే టైంలో లవ్ యూ టూ అని పడిపోయింది. ఫుల్ ఖుషి అయిపోయాను. ఇప్పుడు మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు అంటే 1.5 year అవుతుంది. మీ 1.5 year జర్నీలో నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎక్కడ? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఆమె ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే మేమిద్దరం ఒక దగ్గర మీట్ అయినాము. ఒక టెంపుల్కి వెళ్ళి, ఆ టెంపుల్కి వెళ్తే మెరూన్ టీషర్ట్ ఎల్లో డ్రెస్, ఇది మాత్రం మంచిగా గుర్తుంది. దాన్ని మర్చిపోలేము. అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. మీ రిలేషన్షిప్లో చాలా సఫర్ అయినా ఉంటాను, చాలా ఫేస్ చేసినా ఉంటా, చాలా గొడవలు అయినా చాలా ఫేస్ చేసినా ఉంటా. ఎట్లా గొడవలు అయినాయి? అంటే నువ్వు తప్పు చేసినావా, ఆమె తప్పు చేసిందా? గొడవలు అంటే రిలేషన్షిప్లో అవ్వడం కామన్. గొడవలు అయినప్పుడన్నా నీకు అనిపించలేదా, నాకు ఈ గొడవలు ఎందుకు, నేను సైడ్ అయిపోతా అని చెప్పి? నేను సైడ్ అయ్యామని అనుకున్నా బ్రో. కాకపోతే నా కోసం తెగించి, నా కోసం అంతే చేసి, మళ్ళీ అంత పెద్ద గొడవలు అయినాక కూడా నాకు మళ్ళీ టెక్స్ట్ చేసి ఏడుచుకుంటూ కాల్ కూడా చేసింది బ్రో. అప్పుడు అనుకున్నా, అరే మీరా పిల్ల అంటే వదులుకోదురా లైఫ్లో అని అనుకున్నా. ఒక్కది కాదు బ్రో, చాలా సఫర్ అయినా, చాలా లొల్లిలేని, చాలా అంటే చాలా అయినా కూడా నాతోనే ఉంటుందంటే అది చాలు బ్రో. ఇంకేం చెప్పలేను ఆమె గురించి అయితే. అదైతే చాలు. ఇప్పటివరకు అయితే వీఆర్ ఓకే. కాకపోతే మళ్ళీ ఎవరైనా వస్తారేమో, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చిన్న. నీ గొడవలలో మీ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు కదా, సఫర్ అయినారా ఎప్పుడైనా? మా గొడవల వల్ల ఫ్యామిలీ సఫర్ అయింది బ్రో. అంటే మీ ఇంట్లో సపోర్ట్ ఎట్లుంది? నీకు సపోర్ట్ ఉందా లేదంటే లేదా? ఇంట్లో సపోర్ట్ ఉంది బ్రో, సపోర్ట్ అయితే బరాబర్ ఉంది. డాడీ సపోర్ట్ అయితే హై లెవెల్. డాడీ సపోర్ట్ అయితే
సపోర్ట్ ఉందని చెప్పి ఇట్లా చేస్తున్నావా? డాడీ సపోర్ట్ ఉందని కాదు బ్రో, డాడీ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. చేస్తున్నాను నేను చిల్లరగా ఏం చేయను, దాని అడ్వాంటేజ్ అయితే తీసుకోను. డాడీ వల్లనే నేను ఉంటున్నా, డాడీ లేకపోతే నేను లేను. డాడీ వల్లనే నేను ఉంటున్నా, డాడీ లేకపోతే నేను లేను. డాడీ గురించి చెప్పిన కదా బ్రో, డాడీ ఇట్లా ఇట్లా సపోర్ట్ చేసి, మమ్మీ సపోర్ట్ కూడా ఉంది బ్రో. కాకపోతే మమ్మీ లేకపోతే ఏం చేయలేము, మమ్మీ లేకపోతే ఏం ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయినారు, చాలా అంటే చాలా సఫర్ అయినా. ఇంత సఫర్ అవుతున్నావు, ఇంత ఎమోషనల్ స్టోరీ ఉంది నీ లైఫ్లో, చాలా అంటే చాలా ఏడుస్తున్నావు. ఒక్కటి అడుగుతా లాస్ట్, నీకు ఇంత ఎమోషనల్ అయ్యి నీ హార్ట్కి టచ్ అయిన మ్యాటర్ ఏమైనా ఉందా? హార్ట్కి టచ్ అయిన మ్యాటర్ అంటే ఈ 3 months దూరం పెట్టినా అని చెప్పిన కదా బ్రో, దాంట్లోనే హార్ట్ టచ్ అయిందంటే అదొకటే. ఆ 3 monthsలో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను, 3 monthsలో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. సరే, ఇప్పుడు నీ సైడ్ నుంచి మన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. చాలా స్టాండర్డ్, నువ్వు ఎంత ఎమోషనల్ అయ్యి ఇప్పుడు ఎంత ఏడుస్తున్నావో అంత నీ ఎమోషనల్ మొత్తం వెళ్ళిపోవాలి, అంత గట్టి చెప్పేసి మనం అందరికీ ఒకటే చెప్తున్నా, లవ్ చేస్తే ఎట్లా లవ్ చేయండి తెలుసా? గుద్దలు దమ్మంటే లవ్ చేయండి. నాకు పక్కన ఇంట్లో తెలిసింది, బయట ఇంట్లో తెలిసింది, నేను ఆ పిల్లని వదిలేసుకుంటా, నాకు వద్దు, ఈడికి ఆపేస్తా అని లవ్ చేయకండి. ఒక అమ్మాయితో ఆడుకోకండి, గట్టిగా లవ్ చేయండి. గుద్దలు తాకదంటే బరాబర్ తీసుకొని గుద్దెళ్దామంటే తీసుకోవండి. తీసుకోగానే తీసుకోపోయినా పోయి నేను పెళ్లి చేసుకున్నాను బయట చెప్పుకోనికే కాదు తీసుకోవడం అంటే. తీసుకోపోయినా కానీ ఆమెను ఎట్లా చూసుకోవాలంటే అట్లా చూసుకోవాలి. పోషించే గుద్దెళ్దామంటే లవ్ చేయండి, లేకపోతే లవ్ చేయకండి. సప్పుడేగా మీ లైఫ్ మీరు చూసుకోండి. లవ్ చేస్తే మాత్రం గుద్దెళ్దామంటే లవ్ చేయండి. ఒకవేళ అమ్మాయి సైడ్ నుంచి వచ్చి నేను కొట్టినా అమ్మాయి కావాలనుకుంటే పడండి, ట్రూగా లవ్ చేయండి, మోసం మాత్రం చేయకండి. ఎమోషన్ మొత్తం చెప్పేసినావు కదా మన పబ్లిక్ కి, అది వచ్చేసింది. సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా బ్రో. సస్పెన్స్ ఇచ్చేసి ఏమన్నా? సస్పెన్స్ అంటే చూడండి లేదా, చేసుకుంటానో లేదో చెప్తా, తర్వాత చూడండి. చూసేయండి మీరే.